జపదోపం వేసి కీర్తించమని కీర్తనలు పాడుతూ కాల ఆరాధనను మనం ప్రారంభిస్తాం. Hallelujah.
దర్శనీయ సంఘము సామాన్య దైవారాధనల క్రమ పుస్తకం నుండి మొదటి పేజీలోని పరిశుద్ధ యోగరీసు ఆరాధనను మొదటి ఆరాధన క్రమమును అందరం అనుసరిస్తాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, హృదయములన్నీ నీకు బట్టబయలే కోరికలన్నీ తెలిసి ఉన్నవి, ఈ రహస్యములు నీకు దాగి ఉన్నవి. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధ ఆత్మవేశము చేత మా హృదయములను తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనం ప్రారంభం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్రతులను ఎక్కడికి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారికి ఇశ్రాయేలీయులని పేర్లు రాయును. మరి ఒక తొలుక తీసుకొని దాని మీద ఎఫ్రాయిము తొలుక అనగా యోసేపు వంశస్థులనియు వారి తోటి వారికి ఇశ్రాయేలీయులని రాయును. అప్పుడు అది ఏకమైన తొలుక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకే తొలుక ఎగును. ఇందులో తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నీ నడుపగా, ఆ రెండు తొలుకలను వారి సమక్షంలో నీవు చేత పట్టుకొని వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తొలుక అనగా ఏ తొలుక మీద ఇశ్రాయేలీయులందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచుతునో, యోసేపు అను ఆ తొలుకను యూదా వారి తొలుకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తొలుకగా చేసేదను. ఇట్లుండగా దేవుడు తక్కువ దానికే ఎక్కువ గంట కలుగజేసి శరీరము మార్చుకున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవులన్నీ దానితో కూడా శ్రమపడను. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవన్నీ దానితో కూడా సంతోషించను. అందువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరే వేరుగా అవయములై ఉన్నారు. ఈ పాఠం ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. స్వార్థ పాటలు ముందుగా గొడవడి నవ్వమని రాశారు. ప్రత్యేకంగా పాఠ్య పరిశీలించాలని వారిని కలిసి సంఘమంతా దేవుని పరిశుద్ధనామమును ఉంటేనే గాని దానంతట తానే ఎలాగో ఫలింపదు. అలాగే నా యందు
నిలిచుంటేనే కానీ నీరును ఫలింపరు. రాష్ట్రవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయరు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులకు ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అందరూ అలా నిలబడుతుండగా నేటి స్వార్థ పాఠం దాంట్లో రాయబడిన కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం 159వ కీర్తన కలిసి సంఘ కీర్తనగా పాడదాం. 159 సర్వ దేశంలో కీర్తన రూపంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అనేటువంటి కీర్తన కలిసి సంఘమంతా 159వ కీర్తన. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షాతీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షాతీగలు మీరు. ఒకసారి మనం చరిత్రలోనికి వెళ్ళగలిగితే మరి రాజుల కాలంలో మరి వాస్తవానికి 430 సంవత్సరముల ఆ యొక్క శ్రమల కొలువులో నుండి మోషే, అహరోను, మిరియాములు ఆ 12 గోత్రముల పెద్దలు మరి అరణ్యంలో 40 సంవత్సరాల వారు ఇశ్రాయేలును నడిపించారన్నమాట. తర్వాత మోషే తర్వాత యెహోషువ కార్యములు ఆ యొక్క ఇశ్రాయేలుని యోర్దాను దాటించి వారు ఆ యొక్క వాగ్దాన దేశం అనబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధన వాగ్దాన దేశంలోనికి మరి ఆ యొక్క యెహోషువ కార్యముల నాయకత్వంలో వారిని తీసుకొచ్చారు. చీట్లు వేసి దాని నుండి బయర్షెబా వరకు వారు ఆ యొక్క అన్ని జాతులైనటువంటి వారిని తరిమివేసి వారిని జయించి ఆ వాగ్దాన దేశంలో పాలుదేవి ప్రవహించు వాగ్దాన దేశంలో వారు స్వతంత్రం తెలుసుకున్నారు. యెహోషువ ఆ కార్యముల కాలంలో ఆ యెహోషువ కార్యముల తర్వాత మరి ఇశ్రాయేలు చరిత్ర న్యాయాధిపతులు అనేటువంటి వారిని దేవుడు వారి వారిని పుట్టించాడు. మరి దోచుకున్న వారి చేతిలో ఇశ్రాయేలులను ఆ 12 గోత్రముల వారిని రక్షించడానికి మరి ఆయన న్యాయాధిపతులను దాదాపుగా 15 మంది న్యాయాధిపతులను ఆయన పుట్టించిన తర్వాత వారందరూ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు, చిన్నచిన్నది న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలుతో వచ్చి మాకు లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలని వారు ఆ సమూయేలును అడిగితే సమూయేలు దేవుని ప్రార్థిస్తే మరి దేవుని కింద వేదన కలిగిన దేవులో మరి వేదన కలిగిన వారిని సంతాపం పొందినను సరే వారు అడిగారు కదా మరి వారికి రాజు నియమించు అని మరి ఆ రీతిగా సమూయేలు చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆ 12 గోత్రముల వారిని పరిపాలించడానికి మరి ఆ యొక్క సౌలును రాజుగా సమూయేలు అభిషేకించాడు అన్నమాట. ఈ రీతిగా సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు 44 సంవత్సరాల చొప్పున వారు పరిపాలించిన తర్వాత సౌలు తర్వాత రాజ్యం అనేటువంటిది రెండుగా మరి విచ్ఛిన్నం అవ్వడం అనేటువంటిది విడిపోవడం అనేది జరిగిందన్నమాట. 10 గోత్రముల వారినేమో ఇశ్రాయేలు రాజ్యం అని, 2 గోత్రముల వారిని యోధా రాజ్యం అని, ఉత్తర రాజ్యం అనేటువంటి ఇశ్రాయేలు వారినేమో 19 మంది రాజులు పరిపాలిస్తే యోధా రాజ్యమును అనేక 2 గోత్రములు ఉన్నటువంటి దక్షిణ రాజ్యమును మరి 19 మంది రాజులు పరిపాలించినట్టు రాజుల గ్రంథంలో చరిత్ర మనకు ఉందన్నమాట. దీనికి మనం 200 సంవత్సరాల తర్వాత అశ్వీయుల రాజు అనేటువంటి వాళ్ళు వచ్చి మరి 722 సంవత్సరంలో మరి 10 గోత్రాలుగా ఉన్నటువంటి ఆ ఉత్తర రాజ్యం
అక్కడ ఉన్న వారందరూ కూడా చెరగొని పోవడం అనేటువంటిది లేఖనాలలో చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా అనేకత వలన బలహీనపడినటువంటి రాజ్యాలుగా ఉండినప్పుడు ఇలాంటి సమయంలో మరి ఆ యొక్క ప్రవక్తైనటువంటి సమీక ద్వారా మరి అశ్వరీయుల చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు విషయంలో, బబులోను చెరలో ఉన్నటువంటి యూదా వారి విషయంలో మరి దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వాడే వారందరినీ నేను తిరిగి మళ్ళా ఈ వాగ్దాన దేశానికి నేను నడిపిస్తాను అని సందేశాన్ని ప్రవక్త ద్వారా చెరలో ఉన్నటువంటి అశ్వరీయుల చెరలో ఉన్న ఇశ్రాయేలులకు, బబులోను చెరలో ఉన్నటువంటి యూదా వారికి ఆ సమయంలో ఈయన రాయడం అనేది జరిగింది. ఈ రోజు ఈ ఆలోచన నుండి మరి ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి మరి ప్రపంచ క్రైస్తవ సంఘం కూడా రెండుగా విభాగించబడింది. ఒకటి రోమన్ క్యాథలిక్ వారైతే రెండవదిగా ప్రొటెస్టెంట్ అనేటువంటి వారు. ఈ రోజు దేవుడు మన నుండి ఆయన ఆశించింది ఏమైందంటే మన రోమన్ క్యాథలిక్ వారు అలాగే మన ప్రొటెస్టెంట్ వారు ఈ రెండు క్రైస్తవ మత శాఖలు అనేటువంటివి తిరిగి మళ్ళా ఐక్యత కలిగినటువంటి ఆ కన్యలోనికి రావాలని ప్రవేశిస్తున్నామున్న ఈ మొదటి పాఠం ద్వారా దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవునితో చక్కటి ఐక్యత కలిగిన వారంగా మనం ఉండాలని ఈ రోజు మన సువార్త పాఠం చివరికి మనం చదువుదాం. దయచేసి 15వ అధ్యాయము ఆ యొక్క మొదటి 2వ వచనాన్ని మనం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై దయచేసి స్వార్థ పాఠం నుండి మనం గ్రహించవలసిన యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి కుమారుడికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని అలాగే మనకు మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని చక్కగా వివరిస్తూ ఈరోజు క్రైస్తవ సంఘం అనే ఈ ద్రాక్ష తోటలో మన ఆత్మీయ జీవితం అనేది పనికిరాని ఫలమునివ్వని ఆ ద్రాక్ష తీగవలె అంటే క్రీస్తు రెండవ రాకడలో అది ట్రిమ్ చేయబడినప్పుడు అది అగ్నిలో లేబడి కాల్చబడడానికి అనగా దేవునికి తీర్పుకు మనము మరి సిద్ధపడి ఉండాలి అనేటువంటి ఆ యొక్క అగత్యం అనేది ఆ ఆవశ్యకత అనేటువంటిది మనకు రాబోయే దినాల్లో క్రీస్తు రెండవ రాకడలో మరి సిద్ధంగా ఉందన్నమాట. ఫలించు ప్రతిదీకి మరి ఎక్కువగా ఫలించాలని, బహుగా ఫలించాలని ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోటలో అందరూ చెట్టు అనేది ఒకటి నాటాడు, దానికి చక్కగా సేవలు అందిస్తున్నాడు. అది దాదాపు 3 సంవత్సరాలు అది ఎదిగింది. ఒకనొక దినమున ఆ ద్రాక్ష తోట యజమానుడు అందరూ చెట్టు దగ్గర వచ్చి వెలిగితే ఆ యొక్క ఆకులు తప్ప మరి ఏమీ కూడా లేవు అన్నమాట. మరి ఆ యొక్క ద్రాక్ష తోట యజమానుడు మరి ఎంతగానో కోపం తెచ్చుకొని ఆ తోటమాలిని పిలిచి ఇది ఎందుకు పూసాలని వృధా చేస్తూ ఉన్నది, దీన్ని నరికివేయి, దీనికి పెరిగివేయని, తీసివేయని ఆ ద్రాక్ష తోటమాలిని ఆజ్ఞాపించగానే ఆ ద్రాక్ష తోటమాలి వచ్చి అయ్యా మరొక సంవత్సరం ఈ సంవత్సరం కూడా వద్దనేమో, దీన్ని నేను రాడి ఎరుతాను, మరి నేను ఆ చదువుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, మరి సాగు చేస్తాను, ఈ సంవత్సరం కూడా వద్దనేమో, ఒకవేళ ఫలములు ఇవ్వలేకపోతే మరి దీన్ని నరికి వెళ్తామని ఆ యజమానులను మరి ప్రాధేయపడడం అనేది జరిగిందన్నమాట. ఇది మన ఈ ద్రాక్ష తోట అనే సంఘంలో అందులో చెట్టు అనేటువంటిది మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఇది సూచనగా ఉండగా తోటమాలి అనేటువంటి మరి అతడు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంటూ ఉండగా ఒకవేళ ఫలములు ఇవ్వలేని కాయలేని ఆ రిక్తత కలిగిన వారికి ఉంటే మరి దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం అనేటువంటిది మనము మరి గురి కావాల్సినది అని ఈ వాక్యం ద్వారా మన జ్ఞాపకం చేసుకొని అవకాశం ఉండగానే యజమానుడికి ఆకాంక్ష తీర్చగలిగే వారంగా, ఫలములను ఫలించేటువంటి వారంగా సంఘం అనే ద్రాక్ష తోటలో ఈ అందరూ చెట్టు అనే వ్యక్తిగతంగా మనమందరం కూడా మన ఆత్మీయ జీవితంలో ఫలములు ఫలించాలి. ఇది మొదటి ఆలోచన. రెండవదిగా యెషయా గ్రంథం ఉంది. మరి అక్కడ కూడా ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట యజమానుడు శ్రేష్టమైనటువంటి ద్రాక్ష బల్లిని తీసుకొని సత్తువ కలిగిన భూములు నాటాడు. దానికి సాగు చేయవలసిన అన్ని కూడా పరిచయం చేసిన తర్వాత మరి ఆ కాపకాలం వచ్చింది. ఆ ద్రాక్ష తోట యజమానుడు ఎంతో సంబరపడి ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఎదుగుతూ ఉన్నాడు. వాడు ఎదుగుతుంటే ఏం జరిగిందంటే అక్కడ కాలు ద్రాక్షాలు కాయడం అనేది చివరికి చదువు యెషయా గ్రంథం 5వ అధ్యాయం
పరీక్షించినప్పుడు ద్రాక్ష తోట ఫలములైతే ఫలించింది, కానీ ఈ ఫలములు అనేటువంటివి కారు ద్రాక్షలుగా మరి ఉంది అన్నమాట. చాలా సార్లు మనం ధ్యానించాం. ఈ కారు ద్రాక్షలు విషపూరితమైన, ప్రాణాంతకమైన, హాని కలిగించినటువంటి ద్రాక్షలు. అవి దగ్గరగా ముందుకున్న అవి ప్రమాదకరమైనది అన్నమాట. ఈరోజు క్రైస్తవ సంఘం అనే ద్రాక్ష తోటలో నంజుల చెట్టు వలె ఫలము లేని వారంగా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. రెండవదిగా ద్రాక్ష తోట అంటే క్రైస్తవ సంఘంలో మనమందరం కూడా ద్రాక్ష తీగల వలె పరిగ్రహాన్ని వారం వలె ఫలము లేని వారమని కాకుండా మరి బహుగా ఫలించే వారంగా, ఇరుగా ఫలించే వారంగా, మరి ఎక్కువగా ఫలించే వారంగా దేవుడు మన నుండి ఆశిస్తూ ఉండగా మనమందరం కూడా మరి మంచి ఫలములను ఫలించే వారంగా, మరి మనం బహుగా ఫలించడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మహిమకరంగా మనం ఫలించే వారు ఉండాలి. కానీ మన పొరుగు వారి యొక్క ఈర్ష్య ద్వేషం కలిగి మరి యొక్క హాని కలిగించే వారుగా, విషపూరితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కారు ద్రాక్షల యొక్క అనుభవాన్ని కలిగిన వారుగా క్రైస్తవ సంఘంలో ఉంటే దయచేసి వారందరినీ ఆయన వెలిగి వేసి అగ్నిలో కాల్చివేయడానికి మరి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీవు నేను కూడా మరి బహుగా ఫలించాలి అంటే, మరి ఎక్కువగా ఫలించాలి అంటే మరి క్రైస్తవ సంఘం అనే ఈ శరీరంలో మనము క్రీస్తు శరీర అవయవాలుగా అమరిక కలిగిన వారుగా మరి ద్రాక్ష తోటలోని అందరూ చెట్టు వల్ల వ్యక్తిగతంగా ఫలించాలి. ఈ ద్రాక్ష చెట్టు మంచి ఫలాలు ఫలించిన విధంగా మంచి ఫలాలు ఫలించడానికి మనం ముందుకు రావాలని దేవుడు ఆ రీతిగా మనల్ని ఆశిస్తున్నాడు. కాబట్టి మంచి ఫలములు ఫలించడం అంటే మానవ రీత్యా అసాధ్యము, కానీ మరి వాక్యము మనం నాటబడాలి, ప్రార్థన శక్తిని కలిగిన వారు ఉండాలి, ఆత్మశక్తిని నడిపించబడిన వారు ఉండాలి. సంఘ ఆరాధనలు మందిరంలో నాటబడినటువంటి వరి మొక్కల వల్ల మనం ఉండినప్పుడు, అనగా దేవునితో చక్కటి అన్యోన్యత కలిగినప్పుడు, మనం ఆయనలో ఆయన మనలోను అన్యోన్యత కలిగినప్పుడు మనం మంచి ఫలములు ఫలించడానికి, బహుగా ఫలించడానికి, మరి ఎక్కువగా ఫలించడానికి మరి అవకాశం ఉందని జ్ఞాపకం చేస్తుంది. వార్త ఆ 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివి ముగిస్తున్నారు. ఇందువలన మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడదు. ఇందువలన మీరు నా శిష్యులై మరి 9వ వచనంలో క్రీస్తు ప్రభువారి శిష్యులలో మనమందరం ఉండడం అనగా ఐక్యత కలిగిన వారుగా ఉండాలి. సంఘంలో ఐక్యత, మరి దేవునితో అన్యోన్యత కలిగిన వారమై మరి ఉండినప్పుడు మనం బహుగా ఫలిస్తాము. బహుగా ఫలించడం వలన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు మీరు నా యొక్క శిష్యరికంలోనికి, నా వారసత్వంలోనికి, నాకు కుమారులై కుమార్తెలై ఉండాలని ప్రభువు వారు ఇచ్చిన ధన్యత మనం అందిపుచ్చుకోవాలంటే ఈ సంఘంలో మనమందరము అవయవము కలిగిన వారుగా, మరి చక్కటి కోఆర్డినేషన్ కలిగిన వారమై, అన్యోన్యత కలిగిన వారమై, ఈ ఐక్యత కలిగి ఐక్యపరిచినటువంటి వారంగా మరి మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుతూ, మీ నుండి ఆ ఆత్మీయ జీవితాన్ని ఆశిస్తూ, ఇటు ఐక్యతలోని ఆశీర్వాదాలను, ఇటు ఐక్యతలోని ఆ దైవికమైనటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి మెండుగా అనుగ్రహించాలని కోరుతూ, అటు ఐక్యతలోని మిమ్మల్ని నడిపిస్తూ, సహోదర ప్రేమ కలిగిన వారమై, సంఘంలో ఐక్యత కలిగిన వారమై, దేవునితో అన్యోన్యత కలిగిన వారముగా జీవించగలిగిన ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. విశ్వాస ప్రమాణం కలిసి చెబుతాం. మనం ఒప్పుకునేటువంటి విశ్వాసోత్తరము ఇప్పటి 1700 సంవత్సరాల చరిత్ర ఉన్న విశ్వాసం కలిసి 5వ పేజీలో ఉన్నటువంటి విశ్వాసోత్తరం. పరలోక భూలోకములకు దృశ్య అదృశ్యములన్నిటిని సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి ఒక్కడే దేవుడిని నమ్ముతున్నాను. దేవుని అద్వితీయ కుమారుడు మన ప్రభువైన ఒక యేసుక్రీస్తును నమ్ముతున్నాను.
ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడు, దేవుని నుండి దేవుడును, దేవుని నుండి వెలుగును, నిజమైన దేవుని నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగను. ఆయన మనుషుల వరకు మన రక్షణ వరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధ ఆత్మను కలిగి మరి గర్భమున మనుషుడాయను. ఆయన మన వరకు పొందుకున్న కాలమందు సిలువైపడను. ఆయన బాధ పెట్టబడను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి వచ్చేదిలో కూర్చొని ఉన్నాడు. ఆయన సజీవుల మృతులకు తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చింది. ఆయన రాజ్యములను అనుకోలేదు. పరిశుద్ధ ఆత్మ నమ్ముతున్నాను. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రితోనూ కుమారునితోనూ ఆనందపడి మహిమ పొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికము అపొస్తలులు ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముతున్నాను. పాప విమోచన కొరకు ఒకటే బాప్తిస్మము పొందుతున్నాను. మరి మృతుల పునరుద్ధానం కొరకు రాబోయే విమోచన కొరకు ఎదురు చూస్తున్నాను. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మరి ఎవరి కుటుంబాన్ని ప్రేమించి విశ్వాసముగా అనుగ్రహించిన మరి కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. బాల్యంలో దేవాలయం ఉన్న స్తుతి ఆరాధన ద్వారా తల్లిని బిడ్డను మీరు పవిత్రీకరించండి, మహిమ నింపండి. ఇది మొదలుకొని కుమారుడు మందిని నాటుకునే పచ్చని గొర్రె మొక్కలే ఎదిగి వర్తలాగి మీ కృపకనికర కటాక్షం దయచేయండి. మోషే వలె నాయకుడిగా, సమూయేలు వలె భక్తిపరుడుగా, సొలొమోను వలె జ్ఞానవంతునిగా, దావీదు వలె ధైర్యవంతునిగా దీవించి మరి సతీష్ సౌమ్యాల వరకు ప్రార్థిస్తుండగా ప్రభుత్వ వాతావరణాన్ని ఆశీర్వాదాలను కారుగా ఈ కుమారుడు మీరు వీరి వారికి ప్రతిష్ఠించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని నామమున ఈ బాల్యంలో దేవాలయ స్తుతి ఆరాధన ద్వారా మరి సతీష్ సౌమ్య ఈ కుమారుడు వీరి వారికి దీవించి ఆశీర్వాదం కారుగా వర్ధిల్లుగాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మరి కడివేశ్వరం గారు శ్రీమాని గారు ప్రార్థిస్తున్నాం. మరి మరణ మనసులలో మరణపు నెడలో మరి ఉన్నప్పుడు తగిన కాలము సహాయం వీరికి తగిన సహాయం అందించి మరి కుమారుడు బాలస్వామి గారు, ప్రియమైనటువంటి జానరాజ్ గారు, ప్రియమైన రాజు బాబు, అలాగే అబ్రహాం శాంతి గారిని బట్టి ప్రార్థిస్తూ మరి తండ్రి ఏడలో మీరు తలపెట్టిన ప్రయత్నాన్ని దీవించారు. అందరూ అవుతారు. ఇదే మన సజీవ లెక్కలో లెక్కించబడిన వారుగా సజీవ సాక్షిగా మీరు సంఘంలో నిలబడినట్టుగా కలిగే నేను విడుదల లక్ష్యం మాయపడుతుంది. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం చేసి దాన్ని విడిచి తన శిష్యులకి తీసుకొని దేవుడి ఇది మీ కొరకు ఇవ్వాల్సిన ఆశీర్వాదము, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిలమంటారు. ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి ధనాలు ఇచ్చి దీనిలో మీరందరూ తాగుడి, ఈ పాపవారి హరపరులకు మీ కొరకు అనేకులు కొరకు సిద్ధింపబడుతున్న కొత్త నిబంధన ఇది మీరు తాగకూడదా, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయడం చెప్పారు. ప్రభువాని మనం స్మరిస్తున్నాను, నీ హృదయాన్ని ఒప్పుకొస్తున్నాను, నీ రెండు ఆరోగ్య చూస్తున్నాను, క్రీస్తు నీకు మహిమ కలుగుతాను. ఇందులో తండ్రి మా ప్రభుని కుమారుని మిక్కిలి విలువ గల మరణశ్రమలను ఆయన మహిమ గల పునరుద్ధారణను ఆరోహణను స్మరించుతూ ఆయన నీకు మా కలిగించిన సంపూర్ణ విమోచనకు నీకు మా స్తోత్రములు చెల్లించుతూ ఆయన మాకు ఆగ్రహించినట్టు దాని తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్న నీ సేవకులమైన మేము దీనిని చేస్తున్నాము. ప్రభువా మా దేవా, నేను స్తోత్రం చెల్లించుతున్నాను, నేను స్తుతిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను. కనికరము గల మా తండ్రి, మేము వెలుచున్న క్రీస్తు శరీరములో పాల్గొనబడినట్లు మేము దీవిస్తూ మా క్రీస్తు రక్తంలో పాల్గొనబడినట్లును మమ్మల్ని రాక్షసము ఈ జీవులను ఈ పరిశుద్ధాలను చేయ పరిశుద్ధ రహస్యమని బహుమతి ప్రతిమలాడుతున్నాము. ఆయన ఐక్యపడి ఏ విశ్వాసం కలవాలన్నట్లు శిరస్సు మా ప్రభువైన క్రీస్తు నందు అన్ని జనములను అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయన పరిశుద్ధ
యేసు మనకు ఆజ్ఞాపించి నేర్పించినట్టు ధైర్యంతో అందరూ ప్రభు ప్రార్థన సభలుస్తున్నాం. ఈ నామ పరిశుద్ధ రాజ్యం వస్తుంది కాక ఈ శుద్ధ పరలోకంలో నెరవేరుగాక. మన ఆహార పెట్టి మాకు దయచేయి. నయపాలన చేసుకోవడానికి మమ్మల్ని స్వతంత్రుడికి లేదాల్సింది. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమలు నిరంతరం నీవే ఉన్నది. అందుకు కలిసి వెళ్ళే సాహిత్య ప్రార్థన ద్వారా మరి ప్రభువాలను సమీపించడం ఇచ్చిన దళిత బట్టి ప్రార్థిస్తారు. అందరము వెళ్ళే సాహిత్య ప్రార్థన కలిసి కలిగ్రహంలో నేను మా శరీరం కాక నా ఈ వాళ్ళ కార్యం మీ వాళ్ళ ఎప్పుడు కలిగి మార్పు లేని ప్రభుత్వ మా పాపం శ్రీరాము అమూల్యమైన శరీరాన్ని శుద్ధి చేయబడినట్టు మేము ఆయనలో ఆయన ఎల్లప్పుడూ నివసిస్తున్నట్టు కలిగేదిగా శరీరం పెట్టినట్టు ఆయన ఎప్పుడు కాపాడు మా కుటుంబాన్ని విధిస్తుంది. మన విడిచోటికి క్రీస్తు శరీరంలో బాలవచ్చు కలిసి చెబుతూ లోక ఆత్మను వస్తున్నట్టు దేవుని కరెక్ట్గా మమ్మల్ని కరికరిస్తున్నాము. లోక ఆత్మను వస్తున్నట్టు దేవుని కరెక్ట్గా మమ్మల్ని కరికరించుము. లోక ఆత్మను వస్తున్నట్టు దేవుని కరెక్ట్గా ఈ సమాధానం మాకు దయచేయము. క్రీస్తు కరెక్ట్లో మీకు సిద్ధమవుతున్నారు. మరి ప్రేమతో వాళ్ళని సమీపించి ఆ స్త్రీ కరెక్టర్లు పాల్గొ పొందాలని ప్రేమతో ఆనందించారు.
క్రీస్తు సంస్కారము ఇప్పుడు విశ్వాసం వస్తున్న మీరు సమాధానంతో తిరిగి లోకంలోకి వెళ్ళండి. దయచేసి అందరూ నిలబడి ప్రార్థిస్తున్నాం. క్రీస్తు సంస్కారము ఇప్పుడు విశ్వాసం వస్తున్న మన ప్రభుత్వ దేవుని కలిసి చెల్లిస్తున్నాము. 15వ పేజీలో ప్రార్థన కలిసి ఒకేసారి సర్వశక్తి కలిగి సదా జీవిస్తున్న దేవ, ఈ పరిశుద్ధ వాక్యం తగినట్టుగా పుచ్చుకున్న వామను నీ కుమారుడు ఆ రక్షకుడు యేసుక్రీస్తుతో మనకి కదా శరీరంలో ఆత్మీయమైన ఆహారంతో పోషణలు అనుగ్రహిస్తున్నావు కదా, నీ కృపల స్తోత్రము చెల్లిస్తున్నాము. మరియు నీకు మా యొక్క దైవాన్ని సమస్త విశ్వాసాలు దిగే సమూహంలో నీ కుమారుని మరణ శరీరంలో రుచిమైన అవయవం చేర్చబడుతున్నామని ఆయన మరణ శ్రమ ద్వారా నిత్యాలలో వారసులమైనామని మనస్ఫూర్తిగా నేను సిద్ధిస్తున్నాను. అందులో బట్టి మమ్మల్ని ఆశ్చర్యాత్మను నీకు అనుకూలము పరిశుభ్రము సజీవాన్ని చెల్లించి సమర్పించుకుంటున్నాను. అదొక తండ్రి సమస్త విశ్వాసం లేక ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచింది ఈ విధించిన సత్క్రియలను చేయనట్లు నీ కృపచేత మాకు సహాయం చేయాలి. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా బహుళంటున్నాను. ఆయన దేవుడు పరిశుద్ధ ఆత్మకు సమస్త ఘనత మహిమకు ఇవే కలుగుతూ అందరూ కలిసి చెబుతూ మా దేవునికి స్తోత్రములు మహిమయు జ్ఞానము కృతజ్ఞతయు ఘనతయు శక్తి బలము సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం మీకు తోడగట్టి దేవుని వచ్చినట్టు కుమారుడు ఆ ప్రభు యేసుక్రీస్తును కూర్చున్నట్టు తిరువయ్యను ప్రేమయ్యను మీ హృదయాల మనసులను కాపాడుగాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెనలు కలిగి ఎల్లప్పుడూ మీకు కూడా ఎదురుగాక. ఆమేన్. అందుబాటులో
ప్రార్థనగా అది నూనె ఈ లోకాన్ని విడిచి మనకంటే ముందు దేవుడి మహిమలోకి ప్రవేశించినటువంటి వారిని బట్టి ఈరోజు రోమన్ క్యాథలిక్ ప్రజల సమాధాన పండుగ ఆల్ సోల్స్ డే కాబట్టి యావత్ ప్రపంచం కూడా మన దేవుని యొక్క మహిమలో విశ్రాంతిలో వారిని జ్ఞాపకం చేసుకునే చక్కటి సందర్భం వారితో మనం ప్రభుగలిగిన మాట్లాడండి దగ్గర మా ఈ లోక యాత్రను ముగించుకొని మాకంటే ముందుగా మీ యొక్క మహిమ పేరును అందుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి మాకంటే ముందుగా వారు ఆత్మీయ విశ్వాస జీవితంలో క్రీస్తు గారు జీవించిన వారుగా గొప్ప సైన్య సమూహంగా వారు ఉంటుండే వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ప్రాముఖ్యంగా మా కుటుంబాలలో మా సంఘంలో మా ప్రియులలో మేము పరిపాలనటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసి మీ నామంలో కట్టి వారందరినీ బలపరచుకొని మరి గౌరవప్రదముగా ఈ యొక్క ఆదిశోర్స్ సందర్భముగా సమస్త ఆత్మల దినముగా మా ప్రియులను మరి జ్ఞాపకం చేస్తున్న వారి దీవెనలు మాకు దయచేయమని క్రీస్తు వారి ఆకడలో మరి అట్టి మాకంటే ముందుగా ప్రభువును నిర్దేశించిన వారిని మేము మరి చూస్తాము అనేటువంటి దగ్గరలో మీ లేఖలను అనుసరించి ఇటు ప్రార్థన చేస్తుంది ఆలకిస్తున్నాయి మా హృదయాలలో మా గృహాలు ప్రార్థన కలిగిస్తున్నాం చేసినాము ప్రార్థిస్తున్నాం తండ్రి. 125 పాడుతూ అందరికీ సమాధానం సాగిపోయేందుకు నూతన వాదన అంటారు. Hare